హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు మనం ఎగ్ డ్రాప్ కర్రీ ఎట్లా చేసుకోవాలో చూద్దాం. ఎగ్ డ్రాప్ కర్రీ అంటే ఎగ్ ఫ్రై కాకుండా, ఎగ్ పుల్స్ కాకుండా గ్రేవీ మొత్తం ఎగ్ పట్టుంటుందన్నమాట. దీనికోసం మనమైతే ఆనియన్స్ని చిన్నగా తరిగి పెట్టుకొని, టొమాటోస్, కొన్ని పచ్చిమిర్చి అట్లా తరుక్కుంటాం అన్నమాట. ముందుగా పోపు పెట్టి పచ్చిమిర్చి వేస్తాం. పచ్చిమిర్చి ఒక 1 మినిట్ అలా ఆగాక ఆనియన్స్ అండ్ సాల్ట్ వేసి కొంచెం ఫ్రై చేయాలి. ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఒక 2 మినిట్స్ ఆ స్మెల్ పోయే వరకు ఫ్రై చేస్తాం. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి టొమాటోస్ ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేస్తాం. తర్వాత కొంచెం సాంబార్ కారం అండ్ కారం, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా ఇలా మనము ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే కొంచెం ఫ్లేవర్ కోసం వాటిని యాడ్ చేసుకుంటాం. వాటిని యాడ్ చేసుకున్నాక కొంచెంసేపు వాటిని బాగా మగ్గనివ్వాలి. మగ్గాక వాటర్ పోస్తాం. ఎందుకంటే ఇప్పుడు టమాటో కర్రీకి మంచిగా కుక్ అవ్వాలి అంటే మనం ముందే వాటర్ యాడ్ చేయకపోతే టమాటోలో వాటర్ మొత్తం మనం వేసిన కర్రీకి పడుతుందన్నమాట. అందుకని తర్వాత మనం ఎగ్స్ని పగలగొట్టేసేసి ఇందులో వేస్తాం. మిగతా కర్రీస్ ఇప్పుడు ఎగ్ ఫ్రై అనుకోండి, ఎగ్స్ని మనం కదిలిస్తాం, అంటే వాటిని మ్యాష్ చేసేస్తాం కదిలించి అటు ఇటు. దీనికి ఏం చేస్తామంటే ఎగ్స్ని ఏం కదిలించకుండా ఎగ్ పగలగొట్టి అలానే వదిలేసి 10 మినిట్స్ కుక్ చేస్తాం. మూత పెట్టేసేసి, మెయిన్ థింగ్ ఇదే అండి, మూత పెట్టి 10 మినిట్స్ కుక్ చేయాలి. కుక్ చేశాక నేను చూపిస్తున్నట్లు ఇలా ఒక్కొక్క ఎగ్ని సపరేట్గా కట్ చేసుకొని వాటిని రివర్స్ చేస్తామన్నమాట. రివర్స్ చేశాక కొంచెం కొత్తిమీర చల్లేసేసి దాన్ని ఒక 2 to 5 మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోతుంది. తర్వాత దీన్ని వేడివేడి రైస్లో సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. కర్రీ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ.